అతను తన గదిలో టేబుల్ పైన ఉన్న క్లాత్ ను తీస్తాడు. అప్పుడు అతను ఆ టేబుల్ పైన ఉన్న ప్రపంచాన్ని, అందులో ఉన్న చిన్న మనుషుల్ని చూస్తాడు. ఆ లోకంలోని ప్రజలు ఆహారం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అప్పుడే అనుకోకుండా అతను ఆ నూడిల్స్ ని నలపడం వల్ల అందులోని నూడిల్ ముక్క వెళ్లి ఆ ప్రపంచంలో పడుతుంది. అతను ఆ నూడిల్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది వెళ్లి వాళ్ళు ప్రార్థిస్తున్న స్థలంలో వెళ్లి పడుతుంది. దాన్ని చూసిన ప్రజలందరూ భయపడి ఒక్కసారిగా వెనక్కి వెళ్తారు. కానీ ఆ అమ్మాయి ఆ నూడిల్ ముక్కను స్మెల్ చేసి అది చాలా మంచి వాసన వస్తుందని చెప్తుంది. అప్పుడు ప్రజలందరూ దాని దగ్గరికి వస్తారు. ఆ తర్వాత దాన్ని వండుతారు. ఆ రాణి అక్కడ జరుగుతుందని చూస్తూ ఉంటుంది. ఆ సైనికులు ఆ నూడిల్స్ ని తిని అది చాలా రుచికరంగా ఉందని భావిస్తారు. ఆ అమ్మాయి ఆ నూడిల్స్ ని అందరికీ ఇస్తుంది. అదంతా చూసిన ఆ వ్యక్తి చాలా నూడిల్స్ ప్యాకెట్స్ ని తెచ్చి ఆ లోకంలోకి విసురుతాడు. ఆ అమ్మాయి ఆ ప్యాకెట్స్ ని ఓపెన్ చేసి చెక్ చేస్తుంది. అప్పుడు వాళ్ళందరూ మోకాల పైన కూర్చొని వాళ్ళు తమ పద్ధతిలో దేవుడికి ధన్యవాదాలు చెప్తారు. ఆ రాణి అదంతా చూసి చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఒక సైనికుడు అక్కడికి వచ్చి శత్రువులు తమపై అటాక్ చేస్తున్నారని చెప్తాడు. ఆమె ప్యాలెస్ పైభాగం నుంచి చుట్టూ పొగ రావడం చూస్తుంది మరియు తమ సైనికులు చనిపోతున్నట్లు చూస్తుంది. వాళ్ళు ఓడిపోతున్నారు. అప్పుడే శత్రువుపైకి ఆకాశం నుంచి మంటలు వస్తాయి. అదంతా ఆ వ్యక్తే చేస్తూ ఉంటాడు. అతను టపాసులను శత్రువుల సైన్యం పైకి విసురుతాడు. దాంతో శత్రువులంతా చనిపోతూ ఉంటారు. మిగిలిన సైనికులు అక్కడ నుండి పారిపోతారు. రాణి అదంతా చూసి నవ్వుతుంది మరియు ఆకాశం వైపు చూస్తుంది.